అధ్యక్ష, ఈ 0 అవర్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, మా గాజువాక నియోజకవర్గంలో సంబంధించి ఎక్కువ రీహాబిలిటేషన్ కాలనీస్ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ స్థాపించినప్పుడు ఒక 64 గ్రామాలు 36 హ్యామ్లెట్లు ఇవి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి సుమారు 19,000 మందికి ఆ రోజు 1981లో ప్లాట్లు ఇచ్చారు. ఈ 19,000 మందికి కేటాయించినటువంటి ప్లాట్లో మాత్రం అందరూ లేరు అధ్యక్ష. 1 to 2% వాళ్ళు ఏం చేశారంటే వారికి ఇచ్చినటువంటి ప్లాట్ కాకుండా వాళ్ళకి నచ్చినటువంటి ప్లాట్లోకి వెళ్ళడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ల్యాండ్ ఉంది, అక్కడికి షిఫ్ట్ అయ్యారనమాట. కానీ ఆ డేటా ఈ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర లేకపోవడం వల్ల ఇప్పుడేమవుతుందంటే మొన్న ఆన్లైన్లో మీరు 2018లో ఆర్ కార్డ్స్ అని చెప్పి ఆర్ కార్డ్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ డేటా ఆన్లైన్లో పెట్టిన తర్వాత కొంతమంది దోతల్లా బయలుదేరి వచ్చారు అధ్యక్ష. మాకు ఇచ్చినటువంటి ప్లాటు ఇది, మా ప్లాటు ఎవరో ఆక్యుపై చేశారని చెప్పి. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ రోజు వాడు ఎక్కడో దగ్గర ఉన్నాడు, ఈరోజు ఆన్లైన్లో ఆ ఒరిజినల్ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది కనుక దాని మీద గొడవ చేస్తున్నారు. ఒక ఉదాహరణకి ఏమైందంటే ఒక ఎగ్జాంపుల్కి అధ్యక్ష ఒక పరిస్థితి ఏమొచ్చిందంటే 30 సంవత్సరాలుగా స్కూల్ ఉంది అక్కడ. స్కూల్ నిర్మాణం అయిన దాంట్లో నా ప్లాట్ ఇందులో ఉందని చెప్పేసి చిన్న కోర్ట్ డైరెక్షన్ తెచ్చి దాని మీద ఈరోజు గొడవకి వెళ్తారు అధ్యక్ష. ఈ స్కూల్లో కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కనుక నేనేమంటున్నానంటే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కి ఈ రోజు కూడా స్టీల్ ప్లాంటే వాళ్ళకి జీతాలన్నీ ఇస్తుంది. వారు ఆ కేటాయించినటువంటి ప్లాట్ల మీద పూర్తి ఎంక్వైరీ చేసి ఆ డేటాను కానీ స్టాండర్డైజ్ చేయకపోతే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు చాలా వస్తున్నాయి అధ్యక్ష. దాని మీద ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ వారికి కానీ లేకపోతే స్పెషల్గా మన రెవెన్యూ వారికి కానీ ఆదేశాలు ఇచ్చి స్టీల్ ప్లాంట్లో రీహాబిలిటేషన్ కాలనీస్ అన్నింటిలో కూడా సర్వే చేసి వాస్తవంగా ఉన్నటువంటి రికార్డుని ఆన్లైన్లో పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష గంగవరం పోర్ట్ అని చెప్పేసి ఇంకొక రీహాబిలిటేషన్ కాలనీస్ ఉన్నాయి అధ్యక్ష. అందులో కూడా మేము వారికి ప్లాట్లన్నీ ఇచ్చారు కానీ అదంతా బాగానే ఉంది కానీ సార్ అధ్యక్ష, వారికి మనం రీహాబిలిటేట్ చేసేటప్పుడు వారికి కొన్ని మాట ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున. వాళ్ళకి ఏదంటే జట్టి నిర్మాణం చేస్తామని చెప్పేసి, అలాగే వాళ్ళకి 1 year పాటు జీవన్ భృతి ఇస్తామని చెప్పి జీవో నెంబర్ 28 ఇచ్చాం అధ్యక్ష. కానీ ఈ రోజు వరకు కూడా వారికి ఆ పేమెంట్ చేయలేదు. ఇది జీవో 2018లో ఇచ్చాం అధ్యక్ష. గత 5 సంవత్సరాలు చేయలేదు కనుక దీని మీద కూడా ఆ జీవో నెంబర్ 28 ఇచ్చి జీవన్ భృతి ఇవ్వమని చెప్పేసి జట్టి నిర్మాణం చేయమని చెప్పేసి కూడా మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఐఎన్పిఆర్కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.